హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు మీకు కోడిగుడ్డు, ములక్కాయ, ఉల్లిపాయ పులుసు అనేది చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీ, ఈజీగా. ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ములక్కాయలు, పచ్చిమిరపకాయ, రెండండి చీలికలు. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుందాము. శుభ్రంగా వాష్ చేసి నీళ్ళు అనేది ఇలా పోసుకొని నానబెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుందాము. అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగమోతు దినుసులు అనేది వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుందామండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవన్నిటిని ఇలా కలుపుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ చీలికలు అనేవి వేసుకుందామండి. ఇలా ఒకసారి కలుపుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు అనేది వేసుకుందామండి. 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గటానికండి. ఇలా వేసుకుని ఉల్లిపాయలు అనేవి ఇలా కలుపుకుందాము. కలిపిన తర్వాత 10 నిమిషాలు ముక్కలు మగ్గటానికి మూత అనేది పెట్టుకుందామండి. 10 నిమిషాల తర్వాత చూసారా, కాస్త మగ్గినవి ఉల్లిపాయలు అనేవి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ములక్కాయ ముక్కలు వేసి మళ్ళీ ఇలా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకొని మరొక 10 నిమిషాలు మూత అనేది పెట్టుకుందామండి. 10 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి ముక్కలన్నిటినీ ఇలా కలుపుకుందామండి. కలుపుకొని ముక్కలు అనేవి మగ్గాలి కాబట్టి ములక్కాయ ముక్కలు మళ్ళీ ప్లేట్ అనేది మూత వేసుకుందాము. మూత తీసి చూడండి, ములక్కాయ ముక్క అనేది ఇంకా మగ్గలేదండి. ఇలా ఒకసారి మొత్తాన్ని తిప్పేసుకుందాము. ఇలా తిప్పిన తర్వాత కాస్తంత రాళ్ళుప్పు అనేది వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లంత వరకు కారం కూడా వేసుకుందాము. కారం వేసి మరొక్కసారి కూర మొత్తాన్ని ఇలా కలుపుకుందామండి. ఈ ములక్కాయ ముక్కకి ఉప్పు, కారం అనేది బాగా పడుతుందండి. ఇలా కలుపుకుందాము. ఉల్లిపాయలు చూసారా ఎంత ఎర్రగా వచ్చినాయో. మళ్ళీ ఇలా కలుపుకుందామండి కూర అనేది. ఉల్లిపాయ ముక్కలు అనేది ఎంత బాగా ఉడికితే అంత కూర రుచి అనేది వస్తుందండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో పోసేసుకుందామండి. గుజ్జు తీసుకుని మీకు కావాలంటే వాటర్ ఇంకొన్ని పోసుకోండి. నేనైతే వాటర్ అనేది పోసుకోవట్లేదు. దీనికి 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత చూసారా, కూర అనేది ఇలా ఉడుకుతుంది. ఇలా ఒకసారి కలుపుకుందాము. ఇందులోకి కాస్తంత బెల్లం ముక్క కూడా వేసుకుందామండి. బెల్లం ముక్క వేసుకోవటం వల్ల కూర అనేది చాలా రుచి బాగుంటుందండి. నోటికి పుల్లగా, తీయగా బాగుంటుందండి. కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా,
ఇప్పుడు ఈ ముక్కలకి సన్నని ఘాట్లు అనేది పెట్టుకుందామండి. కోడిగుడ్లకి ఇలా ఘాటు పెట్టుకోవటం వలన ఈ పులుసు అనేది కోడిగుడ్డు లోపలికి వెళ్తుందండి. కోడిగుడ్డు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి కలుపుకుందాము. పులుసు అనేది ఇంకొంచెం గ్రేవీగా రావాలండి. అందుకోసం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చూసారా, తిక్కుగా వచ్చేసింది పులుసు అనేది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇంతేనండి, ములక్కాయ, కోడిగుడ్డు, ఉల్లిపాయ పులుసు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. నా వీడియో ఎలా అనిపించింది మీకు? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.